ఖుర్రతుల్ ఐన్ హైదర్ 1927 జనవరి 20 భారతీయ ఉర్దూ రచయిత్రి, లఘు కథా రచయిత్రి, విద్యావేత్త, జర్నలిస్టు. ఉర్దూ సాహిత్యంలో అత్యంత అద్భుతమైన సాహితీకారులలో ఒకరుగా ఆమె రచనల ద్వారా గుర్తింపు పొందింది. ఆమె రాసిన గొప్ప రచన ఆగ్ కా దర్యా అగ్ని నది 1959లో ఉర్దూలో లాహోర్, పాకిస్తాన్ నుండి ప్రచురితమైనది. ఈ రచనలో పు 4వ శతాబ్దం నుండి భారతదేశ విభజన వరకు జరిగిన వివిధ అంశాలను వివరించింది. ఆమె స్నేహితులు, ఆరాధకులు ఆమెను ప్రముఖంగా ని అఫా అని పిలుస్తారు. ఆమె ఉర్దూ భాషలో ప్రముఖ రచయిత సజ్జద్ హైదర్ ఇల్దారిం 1880 నుండి 1943 కుమార్తె. ఆమె తల్లి నాజర్ జహ్రా మొదట బింట్ నజ్రుల్గా తరువాత నజర్ సజ్జద్ హైదర్ 1894 నుండి 1967గా రాశారు. కూడా నవలా రచయిత్రి. ఆమె తల్లి తన మొదటి నవలను ప్రచురించిన ముహమ్మది బేగం, ఆమె భర్త సయ్యద్ ముంతాజ్ అలీ సంరక్షణలో ఉండేది. ఆమె 1967లో ఆమె రాసిన పచ్చర్ కీ ఆవాజ్ లఘు కథలకు గాను ఉర్దూ సాహిత్యంలో సాహిత్య అకాడమీ పురస్కారాన్ని పొందింది. 1989లో ఆఖిరే షాబ్ కే హంసఫర్ రచనకు జ్ఞానపీఠ పురస్కారం, సాహిత్య అకాడమీ పురస్కారాలను పొందింది. 1994లో సాహిత్య అకాడమీ ఫెలోషిప్ను పొందింది. ఆమె భారతదేశ అత్యున్నత పద్మభూషణ్ పురస్కారాన్ని 2005లో అందుకున్నది. ఆమె 1927 జనవరి 20న ఉత్తరప్రదేశ్లోని అలీగర్లో జన్మించింది. ఖుర్రతుల్ ఐన్ హైదర్ ఉర్దూ కాల్పనిక రచయితలలో అత్యంత ప్రసిద్ధి చెందినది. ప్రసిద్ధ ఇరానియన్ రచయిత ఖుర్రతుల్ అలిన్ తహీరా పేరుతో ఆమెకు నామకరణం చేశారు. ఖుర్రత్ ఐన్కు సాహిత్యం పరంగా కళ్ళ ఓదార్పు అని అర్థం. ఈ పదాన్ని ప్రియము అనే పదానికి పర్యాయపదంగా కూడా వాడుతారు. ఉర్దూ కాల్పనిక రచనలలో ఆమె ప్రత్యేక ఒరవడికి రూపుదిద్దింది. కవిత్వం రాజ్యమేలుతున్న ఉర్దూ సాహితీ ప్రపంచంలో నవలా సాహిత్యం ఇంకా కాలునుకోని కాలంలో ఆమె నవలలు రాయడం ప్రారంభించింది. ఆమె ఉర్దూ సాహిత్యానికి గ్రాండే డేమ్గా విస్తృతంగా భావించబడుతుంది. ఆమె న్యూఢిల్లీలోని ఇంద్రప్రస్థ కళాశాల, లక్నో విశ్వవిద్యాలయానికి చెందిన ఇసాబెల్లా తోబర్న్ కళాశాలలలో విద్యాభ్యాసం పూర్తి చేసిన తరువాత 1947లో ఆమె పాకిస్తాన్ వెళ్ళింది. ఆమె 1960లో భారతదేశానికి తిరిగి రాకముందు కొంతకాలం ఇంగ్లాండ్లో నివసించింది. న్యూఢిల్లీ సమీపంలోని నోయిడాకు మారే ముందు ఆమె సుమారు 20 సంవత్సరాలు బొంబాయిలో నివసించింది. ఆమె అక్కడ తన మరణం వరకు నివసించింది. ఆమె వివాహం చేసుకోలేదు. ఆమె తన కుటుంబ సభ్యులతో 1947లో పాకిస్తాన్ వలసపోయింది. కానీ కొన్ని సంవత్సరాల తరువాత ఆమె అంతకు ముందు నివసించిన భారతదేశానికి రావాలని నిశ్చయించుకుంది. ఆమె జర్నలిస్టుగా ఇప్పటికి దాదాపు 30 దాకా లఘు కథలను, సాహిత్య అనువాదాలు, నవలలను క్రమంగా ప్రచురించి సంపాదించి జీవనం సాగించేది. ఆమె ఇంప్రింట్ 1964 నుండి 68 బొంబాయికి చెందిన పత్రికకు మేనేజింగ్ ఎడిటరుగా పనిచేసింది. ఆమె ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా 1968 నుండి 75 పత్రికకు సంపాదక వర్గంలో సభ్యురాలిగా పనిచేసింది. ఆమె పుస్తకాలు ఆంగ్లం, ఇతర భాషలలోనికి అనువదింపబడ్డాయి. హైదర్ కాలిఫోర్నియా, చికాగో, విస్కోన్సిన్, అరిజోనా విశ్వవిద్యాలయాలలో అతిథి అధ్యాపకురాలిగా తన సేవలనందించింది. ఆమె అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయంలోని ఉర్దూ విభాగానికి విజిటింగ్ ప్రొఫెసర్గా పనిచేసింది. పూర్వం ఆ విశ్వవిద్యాలయంలోనే ఆమె తండ్రి రిజిస్ట్రారుగా పనిచేశాడు. ఆమె న్యూఢిల్లీలోని జామియా మిల్లియా ఇస్లామియా వద్ద ప్రొఫెసర్గా పనిచేసింది. సాహితీ సేవలు. ఆమె తన 11 ఏట నుండి రచనా ప్రస్థానాన్ని ప్రారంభించింది. ఆమె సాహితీ యానంలో 12 నవలలు 4 కథా సంపుటిలను రాసింది. ఆమె అనేక అనువాదాలను చేసింది. ఆమె రచనలు ఆంగ్లం, ఇతర భాషలలోనికి అనువాదం చేయబడ్డాయి. ఆగ్ కా దర్యా అగ్ని నది ఆమె రాసిన గొప్ప నవల. ఇది భారతదేశ చరిత్రలో చాలా కాలానికి సంబంధించిన అంశాలతో కూడిన నవల. ఈ నవలలో భారతదేశం, పాకిస్తాన్లలో పు 4వ శతాబ్దం నుండి భారత స్వాతంత్ర్యం వచ్చిన తరువాత వరకు గల అనేక కీలకమైన అంశాలను పొందుపరిచింది. ఆగ్ కా దర్యా తప్పనిసరిగా పాకిస్తాన్ విశ్వాసుల దృష్టికోణం నుండి రాసిన నవల. అది పాకిస్తానీయుల వేదనలను చిత్రీకరిస్తుంది. ఆమె ఇతర ప్రచురణలలో మేరే బీ సనం ఖానే 1949, సఫిన ఏ గ్రామ్ ఏ దిల్ 1952, పచ్చర్ కీ ఆవాజ్ 1965, రాష్నీ కీ ఫతర్ 1982, లఘు కథా నవల ఛాయే కే బాగ్ 1965, సీతాహరన్
అగ్లే జనం మోహే బితియే నా కిజో, కుటుంబ చరిత్ర కరే జహా దరజ్ హై, గర్దిష్ రంగే చమన్ 1857లో గౌరవ కుటుంబాలకు చెందిన మహిళల విషాదానికి సంబంధించిన డాక్యుమెంటరీ నవల ఆఖిర్ ఏ షాబ్ కే హంసఫర్ బెంగాల్ అశాంతి నక్సలైట్ ఉద్యమంపై నవల చాందిని బేగం మొదలైనవి ఉన్నాయి. ఆమె మొదటి కథ బి చునియా లిటిల్ మిస్ మౌస్ పిల్లల మ్యాగజైన్ ఫూల్ లో ప్రచురితమైనది. ఆమె తన 19దో ఏట రాసిన మొదటి నవల మైరాజ్ బి సనం ఖానే పురస్కారాలు, గౌరవాలు ఆఖిర్ ఏ షాబ్ కే హంసఫర్ నవల రచనకుగాను 1989లో ఆమెకు జ్ఞానపీఠ పురస్కారం లభించింది. 1967లో ఆమె సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందుకుంది. 1985లో గాలిబ్ పురస్కారం అందుకున్నది. ఆమె రాసిన కథా సంకలనం పత్జర్ కీ ఆవాజ్ రాలిపోతున్న ఆకుల శబ్దంకు 1967లో సాహిత్య అకాడమీ పురస్కారం వచ్చింది. 2000లో బహదూర్ షా జాఫర్ పురస్కారం లభించింది. భారత ప్రభుత్వంచే 1984లో ఉర్దూ సాహిత్య విభాగంలో పద్మశ్రీ పురస్కారం, 2005లో పద్మభూషణ్ పురస్కారం అందుకున్నది. మరణం ఖుర్రత్ ఐన్ హైదర్ 2007 ఆగస్టు 21న న్యూఢిల్లీ సమీపంలోని నోయిడా ఆసుపత్రిలో ఊపిరితిత్తుల కాన్సర్ కారణంగా మరణించింది. ఆమెను న్యూఢిల్లీలోని జామియా మిల్లియా ఇస్లామియా శ్మశానంలో ఖననం చేశారు. ఆమె మృతి పట్ల అప్పటి భారత రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి సంతాపం తెలిపారు.